श्री स्वामीनारायण भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। गुणातीतानंद स्वामी महाराज की जय। भगत जी महाराज की जय। शास्त्री जी महाराज की जय। योगी जी महाराज की जय। प्रमुख स्वामी महाराज की जय। प्रसिद्ध प्रकट गुरु हरि महन स्वामी महाराज की जय। सूरत अक्षरधाम महोत्सव की जय जय जय। మనముంటున్న ఈ బ్రహ్మాండంలోని జీవులము చాలా చాలా అదృష్టవంతులం. ఎందుకంటే సాక్షాత్తు పూర్ణ పురుషోత్తమ నారాయణుడు తన స్వరూపమైన అక్షరధామము అక్షర బ్రహ్మని తన ఈ భూమండలానికి విచ్చేసిన 1781లో ఐదు దగ్గర చెప్పయ్య గ్రామంలో జననం తీసుకొని ఆయన చిన్నతనంలో ఘనశ్యాముడులా, తర్వాత 11 సంవత్సరాల వరకు అలా ఉండి, తర్వాత 7 సంవత్సరాలు నీలకంఠవర్ణి స్వామిగా, తర్వాత 31 సంవత్సరాలు సహజానంద స్వామిగా మనకి అద్భుతమైన బ్రహ్మ విద్యని బోధిస్తూ తన ధామానికి 49వ సంవత్సరంలో వెళ్ళిపోయేటప్పుడు అక్షర బ్రహ్మని మనకి ఇచ్చి, ఆ అక్షర బ్రహ్మే తర్వాత కాలంలో భగత్జీ మహారాజ్, శాస్త్రీజీ మహారాజ్, యోగిజీ మహారాజ్, ప్రముఖ్ స్వామి మహారాజ్, ఇప్పుడు ప్రస్తుత ప్రకట గురుహరి మహాన్ స్వామి మహారాజ్ మనకి అక్షర పురుషోత్తమ దర్శనాన్ని ఇస్తున్నారు. సనాతన ధర్మం. సనాతన అంటే అనాది, ధర్మం అంటే నియమాలు, నియమ నిబంధనలు. ఈ సనాతంగా అనాదిగా ఉండేది మన ఒక ఆత్మ ప్రయాణం. ఆ ఆత్మ ప్రయాణము ఏ నియమాలలో ఉండాలి అని మనకి అనేక ఋషులు తపస్సు చేసి వేద సారాన్ని మనకి అందించడం జరిగింది. అందులో భాగంగా మనకి వ్యాస మహర్షి 4 భాగాలుగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదము, ఈ 4 విభాగాలుగా చేసి మనకి ప్రసాద రూపంలో ఇవ్వడం జరిగింది. అలా ఆ వేదాలలో చూస్తే ఋగ్వేదము భగవంతుని ఆహ్వానించడము, యజుర్వేదము స్థాపించడము, సామవేదము స్తుతించడము మనకి ప్రాప్తి అనేది అథర్వవేదంలో మనకి ఆశీర్వాదము లభ్యమవుతుంది. ఇప్పుడున్న కాలమాన ప్రకారము మనకి ఆ వేదాలు, ఆ తర్వాత ఆ వేదాలలో ఉండే భాగమైన మంత్రాలు, బ్రాహ్మణం మరియు ఉపనిషత్తులు ప్రతి వేదంలో, ఇంకా 4వది అది యాక్చువల్గా తంత్రము అంటారు. ఈ 4 వేదాలు కూడా ప్రతి వేదంలో భాగాలు, సబ్ డివిజన్స్. ఒకవేళ మనకి ఋగ్వేదం కనుక చూస్తే 10,552 శ్లోకాల్లో వర్ణించబడింది. యజుర్వేదము 1875 శ్లోకాలు, సామవేదము 2000 శ్లోకాలు, యజుర్వేదము 1875 శ్లోకాలు. అందులో మనకి ఒకవేళ ఈ శాస్త్రాలు అన్నీ కనుక వ్యాస మహర్షి రాసిన శాస్త్ర జ్ఞానం అంతా మనము చూస్తే అది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి శృతి శాస్త్రాలు, రెండోది స్మృతి శాస్త్రాలు. శృతి శాస్త్రము అంటే మనము నోటి ద్వారా పలికేది, స్మృతి శాస్త్రం అంటే మనను చేసేది జీవితం అంతా కూడా. శృతి శాస్త్రాల్లో మనకి ఋగ్వేదం వస్తుంది. స్మృతి శాస్త్రాల్లో మనకి వాల్మీకి రామాయణము, మనుస్మృతి, బ్రహ్మసూత్రాలు, యోగ సూత్రాలు, మహాభారతం ఇవన్నీ కూడా మనకి స్మృతి శాస్త్రాల్లో లభ్యమవుతాయి. ఒక వేదాలను చూసుకుంటేనే మనము దాదాపు 20,000 శ్లోకాలలో అది వర్ణించబడింది. మహాభారతం అంతా 1,00,000 శ్లోకాలలో వర్ణించబడింది. వాల్మీకి రామాయణము 24,000 శ్లోకాలలో వర్ణించబడింది. మనుస్మృతి 2,684 శ్లోకాలలో వర్ణించబడింది. బ్రహ్మసూత్రాలు 555 శ్లోకాలు ఉన్నాయి. యోగ సూత్రాలు 196 శ్లోకాలు ఉన్నాయి. భగవద్గీత కూడా చూస్తే 700 శ్లోకాలలో 18 అధ్యాయంలో మనకి అందించబడినది. ఇవి 4 వేదాలు, 18 పురాణాలు, 18 దర్శన శాస్త్రాలు, 108 ఉపనిషత్తులు, 6 వేదాంగాలు, 6 దర్శనాలు, ఇవన్నీ కూడా మనము ప్రస్తుత కాలమాన ప్రకారము చదవడము సాధ్యమవుతుందా? మన వల్ల అయ్యే పని కాదు. అలా అని
మనకి ఇప్పుడు ప్రస్తుత కాలమానమైన ప్రకట గురుహరి మహన్ స్వామి మహారాజు సత్సంగ్ దీక్ష అనే ఒక గ్రంథాన్ని రచించి అందులో సత్సంగ్ దీక్ష అంటే సత్సంగమే మన జీవిత విధానం అవ్వాలి, అది ఒక దీక్షలాగా ఉండాలి అని చెప్పి 314 శ్లోకాలు, దానికి అర్థాలు కూడా వర్ణించి అద్భుతమైన మన పాకెట్ క్యాలెండర్ లాంటి చాలా చిన్న గ్రంథాన్ని రచించి అందులో రోజు 5 శ్లోకాలు కనుక మనం చదువుకోగలిగితే, ఆ 5 శ్లోకాలు కనుక మనం చదువుకోగలిగితే అందులో మనకి అద్భుతమైన వేద ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భాగవతం, సకల సనాతన ధర్మంలో ఉన్న శాస్త్రజ్ఞానాన్ని అంతా కూడా వడపోసి అందులో మనకి ఇవ్వడం జరిగింది. ఈ సత్సంగ్ దీక్ష గ్రంథాన్ని కనుక మనం మనసారా చదువుకొని అందులో ఉన్న బ్రహ్మజ్ఞానాన్ని కనుక మన జీవితంలోనికి అవలంబించుకోగలిగితే అది మనకి అత్యాంతిక ముక్తికి మార్గం అవుతుంది. ఇది మనకి అయినా మనకున్నలాగానే 12 గంటల సమయం ఉన్నా ఈ గ్రంథ రచన చేయనీకి ఆ స్వామి ఉదయాన ఒక అరగంట ముందు లేవడము, రాత్రిపూట ఒక అరగంట లేటుగా పడుకోవడము చేసి దాదాపు 62 రోజులలో ఈ వేదశాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తులలో ఉన్న సారాన్నంతా ఇమిడ్చి కేవలం 62 రోజులలో రాసి మనకి అందించాడు సంస్కృత భాషలో. అది మొదలుపెట్టిన రోజు విక్రమ సంవత్సరం 2076 వసంత పంచమి పవిత్ర దినం రోజు మొదలుపెట్టాడనమాట. అది మనకి బ్రహ్మస్వరూప్ శాస్త్రీజీ మహారాజు ప్రకటమైన దివ్యమైన 30 జనవరి 2020న అది ప్రారంభించారనమాట. అది మళ్ళీ 62 రోజుల తర్వాత మనకి భగవాన్ స్వామినారాయణ అవతరించిన చైత్ర శుక్ల నవమి పర్వదినాన 2 ఏప్రిల్ 2020న ఈ గ్రంథాన్ని ఒక పూర్ణాహుతి చెందబడిందనమాట. ఆ తర్వాత కాలంలో BAPS సంస్థలో మనకి ఆచార్యులుగా అక్షర పురుషోత్తమ సిద్ధాంతాన్ని అందించిన పూజ్య ఆచార్యులు భద్రేస్వామి గారు ద్వారా ఆ సంస్కృత శ్లోకాలను కూడా హిందీలో అనువాదించి మనకి అందించడం జరిగింది. ప్రస్తుత కాలంలో అది భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్న అన్ని లాంగ్వేజ్లో అది అనువదించబడింది. అద్భుతమైన తెలుగు భాషలో కూడా ఆ గ్రంథము మనకి వాడుకలో ఉంది. ఈ గ్రంథాన్ని, పవిత్ర గ్రంథాన్ని మనము రోజు 5 శ్లోకాలు కనుక చదివి దాని అర్థాలు తెలుసుకొని ఆ అర్థాన్ని మన జీవితంలో అనుసంధానించుకుంటే ఇంకా అది మనకి అత్యాంతిక ముక్తిని ప్రాప్తి ఈ జన్మలోనే కలుగజేసే మహాభాగ్యం కలుగుతుంది. శ్రీ స్వామినారాయణ భగవానికి జై.